హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు సంబంధించిన పొత్తుల వ్యవహారం కొలిక్కి రావట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు సంబంధించిన సన్నద్ధత ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, వీటిపైన మనతో మాట్లాడడానికి రియాలిటీ చెక్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్కారం అండి వైనర్ గారు. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇప్పుడు? భారతీయ జనతా పార్టీ చాలా సుస్పష్టంగా ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరనటువంటి కుటుంబం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అది కరోనా వ్యాక్సిన్ టీకాల నుంచి కావచ్చు, లేకపోతే వారు నిర్మించినటువంటి 12 కోట్ల మరుగుదొడ్లు కావచ్చు, లేకపోతే 50 కోట్లటువంటి జన్ధన్ ఖాతాలు కావచ్చు, 40 కోట్ల మంది పైచీలకు ఇచ్చినటువంటి ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇచ్చిన ముద్రా రుణాలు కావచ్చు, లేకపోతే 60 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఉచిత వైద్యం, 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం కావచ్చు, అలాగే రైతులకి 12 కోట్ల మందికి ఇస్తున్న రైతులకి 6,000 రూపాయలు కావచ్చు, ఎరువుల సబ్సిడీలు కావచ్చు, రకరకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామ గ్రామాన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్ల నిర్మాణాలు, వివిధ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందో నాడు నేడని కావచ్చు, లేకపోతే ఆర్బీకేలని కావచ్చు, లేకపోతే పంచాయతీ కార్యాలయాన్ని కావచ్చు, ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రతి గ్రామాన తెలియజేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ చాలా సుస్పష్టంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో, అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో పూర్తి స్థాయిగా భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉంది. అన్ని పోలింగ్ బూత్ 46,163 పోలింగ్ బూత్లు పొత్తులు ఎత్తుల సంగతి ఎలా ఉన్నా మేము ఏదైతే నరేంద్ర మోడీ గారు కనిపిస్తుంది ప్రతి ఇంటికి ఏదైతే అందించామో, ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి పథకాలు, స్కీమ్స్ అండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ప్రతి ఇంటికి కాకపోయినా ప్రతి ఊరికన్నా భారతీయ జనతా పార్టీ జెండా కనపడుతుందా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఇటీవల మేము పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ప్రతి పల్లెకి వెళ్ళి 24 గంటల పాటు ఆ పల్లెల్లో ఉన్నాం. ఆ పల్లెల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఇళ్ల మీద జెండా ఆవిష్కరణ కావచ్చు, లేకపోతే ఆ గ్రామంలో ఆవిష్కరణ కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి కూడా రేపటి నుంచి మేమైతే ప్రజా పోరు కార్యక్రమం తీసుకుంటున్నాం. 10 రోజుల పాటు ప్రజా పోరు కార్యక్రమం ప్రతి అసెంబ్లీలోనూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సాధించిన విజయాలు, ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అవి ప్రతి ఇంటికి చెప్పడం, ఏ రకంగా వైసీపీ టీడీపీకి ఒక ప్రత్యామ్నాయ పరిపాలన అందిస్తే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలో అన్న విషయాన్ని కూడా రేపటి నుంచి కూడా 10 రోజుల పాటు టేకప్ చేస్తాం. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్తున్నాం. కరపత్రాలు కూడా 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, కరపత్రాలు ప్రతి ఇంటికి అందజేస్తాం. మేము చాలా ఆత్మవిశ్వాసంగా ఉన్నాం. ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం వైపు మలుతున్నారని చెప్పేసి మేమైతే దృఢంగా విశ్వసిస్తాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనపడుతోంది, అప్పుడప్పుడు వినపడుతోంది. ఎలా అంటే పొత్తులకు సంబంధించిన అంశంలో మాత్రమే, ప్రజా పోరాటాలకు సంబంధించిన అంశంలో ఎక్కడ కనపడట్లే, ఎక్కడ వినపడట్లేదు. ఇప్పుడు ప్రజా పోరాటాల విషయంలో గతంలో సోంబీరాజు గారు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తాం. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు అధికారంలో వచ్చాక పార్టీ పగ్గాలు చేపట్టాక కూడా గ్రామాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు, 15 ఆర్థిక సంఘం నిధులు ఏదైతే ఇస్తున్నారో అది నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తుంది, ఏ రకంగా డైవర్ట్ చేశారని దాని మీద పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీల వారీగా, జిల్లాల వారీగా చేసాం. దాన్ని సక్సెస్ కూడా అయ్యాం. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి దాని యొక్క పరిశీలన చేశారు. అవును నిజమే అని చెప్పేసి వేరే అకౌంట్లు కూడా చేస్తున్నారు. అలాగే మద్యం మీద విషయంలో మా రాష్ట్ర అధ్యక్షులు వారు స్వయంగా ఒక మహిళ ఉండి మద్యం దుకాణంలో కూడా వెళ్ళి ఏ రకంగా అక్కడ డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేశారు అన్నది చూసాం. అది తట్టుకోలేక ఏ రకంగా వారు వ్యక్తిగత దాటు వైసీపీ పార్టీ కూడా చేసింది. సో అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాకపోతే ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ మీడియా భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు అని చెప్పేసి కొంత సెక్షన్ ఆఫ్ మీడియా డౌన్ ప్లే చేస్తున్నమాట ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పార్టీల వారీగా డివైడ్ అయిపోయి, అందుకని పతాక శీర్షికల్లో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కనిపించవచ్చు. కానీ చాప కింద నీరులా గ్రామాన డోర్ టు డోర్ ఇంటింటికి చాప కింద నీరుగా అయితే పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎన్ఆర్ గారు కాదు, మీరు ఇప్పుడు వాళ్ళు చెప్తోంది పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా 1% కూడా లేని పార్టీతో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం, మేము ఎందుకు వెళ్తాం, మేము ఎందుకు ఇస్తాం, ఇటువంటి మాట సరే తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుందా లేదా తెలియదు. మీరు చెప్తున్నట్టు ప్రధానమైన సెక్షన్ ఆఫ్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు, ఇటువంటి చర్చ జరగటం, మీ పార్టీని మీరేమో ప్రతి ఊరికి వెళ్ళామని చెప్తున్నారు. మీకు సంబంధించిన స్టేకు సంబంధించి జరుగుతున్న చర్చ 10-5 ఇటువంటి చర్చ ఇంకా పార్టీని చేయడం కాదా, తగ్గించడం కదా ఇది? అంటే వైఎన్ఆర్ గారు ఇందాక నేను అన్నట్టు
ఎవరికాళ్ళు ఎజెండా ఉంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో వాళ్ళ సొంత పత్రికలు పేపర్ వాళ్ళ ఇష్టం వచ్చిన రాసుకుపోతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫలానా పార్టీతో, టీడీపీ కావచ్చు, ఫలానా పార్టీతో పొత్తులు చర్చలు చేస్తున్నా అనే విషయం ఎక్కడా ఎవరు చెప్పని విషయం. ఆఖరికి టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు గారు కూడా అమిత్ షా గారిని ఎందుకు కలిశారు మా అధ్యక్షులు వారు నాకు తెలియదని కూడా అన్నారు. సో ఈ రోజు పొత్తులు చర్చ జరిగిందా, ఏం చర్చ జరిగిందా అని ఎవరికి తెలియదు. అలాగే మాకున్న పొత్తు కేవలం జనసేన మాత్రమే. అది ఇప్పుడు కాదు, జనవరి 16, 2020 నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన ఎన్డీఏలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజు వారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో వారు చెప్పారు మా అధిష్టానం కూడా జనసేన ఎన్డీఏలోనే ఉందంటున్నారు. సో యాజ్ ఆన్ టుడే మేము ఎవరితోన్నా పొత్తులో ఉన్నాము అంటే కేవలం జనసేన మాత్రమే. అయితే మీరన్నట్టు 4 సీట్లు 5 సీట్లు అంటే ఇది కొన్ని ఒక ప్రధానంగా ఒక దశాబ్ద కాలంగా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క విజయాలని లేకపోతే నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న సంస్కరణని ఏ రకంగా డౌన్ ప్లే చేస్తూ రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తొక్కాలనే ఎజెండాలో భాగంగానే జరుగుతుంది తప్పితే వేరేదేం కాదు. ఓకే, 2019లో మాకు 0.86 వచ్చిన మాట వాస్తవమే. కానీ గతంలో మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా 20% వచ్చినాయి. 0.86 రావట కారణం ఏంటి అంటే అందరికి తెలిసిన విషయం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెంది ప్రజలు చేత్కారానికి గురయ్యి గంప కొత్తగా ప్రజలందరూ ఒక వ్యతిరేకత ఓటు, అది వైసీపీ పార్టీకి అనుకూల ఓటు అని నేనైతే అన్నా, టీడీపీ పార్టీ వ్యతిరేక ఓటు గంప కొత్తగా వేయడం జరిగింది. దానిలో అలాగే ఆ యొక్క మీడియా, ఆ యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏ రకంగా తోలనాడారో, దోషించారు, ఏ రకంగా చేశారో మనం చూసాం. సో దానికి ప్రభావితం అయ్యి అలా వెళ్ళింది తప్పితే భారతీయ జనతా పార్టీకి ఈ రోజు కూడా గ్రామ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని జేజేలు కోరుకుంటున్నారు. మరో 5 సంవత్సరాలు తప్పనిసరిగా ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి మరొకసారి అవకాశం విధంగా వాతావరణం అయితే నేడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మాత్రం సుస్పష్టంగా తెలియజేస్తున్నాం ఆయన గారు. సో ఇప్పుడు ఏంటి మీ ఎజెండా ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటి? సింగిల్గా పోవడమా, జనసేనతో పోవడమా? జనసేన ఏమో మరి టీడీపీతో పొత్తులకు సంబంధించి మాట్లాడుతుంది రోజు. సరే, ఇప్పుడు మాకు కేంద్ర నాయకత్వం గత సంవత్సరం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీకి, గతంలో కూడా జనసేనతో పొత్తున్నప్పుడు కూడా చెప్పాం, వైసీపీ టీడీపీకి సమదూరం పాటిస్తూ, ఎందుకంటే 2 పార్టీలు ఒకే తాను ముక్కలు, జెండాలు వేరైనా ఎజెండా వేరైనా అందరూ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, ఈ పార్టీ దూరంగా ఉండి ఒక ప్రత్యామ్నాయగా భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నారో, నీతి నిజాయితీ పరిపాలన అందిస్తున్నారో, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో రావాలి అన్న ఎజెండాతోనే మేము ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే మేము అన్ని నియోజకవర్గాలు బలోపేతం చేసుకుంటున్నాం. రేపు జనసేన మాకు పొత్తులో సీట్లు కేటాయించినప్పటికీ వారి బలం మా బలం 2 ఏడే ఆ నియోజకవర్గాల గెలుపు కోసం దోహదపడుతుంది. ఎందుకంటే ఏ పొత్తులో భాగంగా ఏ సీట్ అయినా సరే జనసేన తీసుకుంటారు, లేకపోతే బీజేపీని తీసుకుంటారు. 2 పార్టీలు బలోపేతమైన అయినప్పుడే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. అందుకని మేము అన్ని పోలింగ్ బూత్, అన్ని నియోజకవర్గాల్లో ముందుకు వెళ్తున్నాం. అయితే రాష్ట్రంలో స్థూలంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే జోన్ ఉంది సార్, రైల్వే జోను కేటాయించి కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలోనే కేబినెట్ తీర్మానం చేశారు. మరి ఈ రోజు వరకు భూమి కేటాయింపు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏదో వివాదాస భూములు ఇచ్చారు, సరే అది దిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా సరైన కేటాయింపులు చేయలేదు. అలాగే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలకు కూడా, ట్రైబల్ యూనివర్సిటీకి కూడా మొన్న వరకు డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇచ్చారు. మొన్న ఇస్తే మనం శంకుస్థాపన చేశారు. అలాగే పోర్ట్ నిర్మాణం చేయాలి, దుగ్గరాజపట్నం పోర్టుకు బదులుగా ఇంకో పోర్ట్ ఇమ్మంటే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సొంత సంస్థలైనటువంటి అరబిందో రియాలిటీతో పోర్టులు నిర్మాణం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మేజర్ పోర్ట్ ఇవ్వట్లేదు. సో ఇలాగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం పడుతున్నాయి. అలాగే రైల్వేలు చూడండి, కాకినాడ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్, ఆ రైల్వే లైన్ ఈ మొన్న బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన భూసేకరణ సుమారుగా 2000 హెక్టార్ల భూసేకరణ, సుమారుగా ఇవ్వాల్సిన 4000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వని కారణంగా ఇటువంటి ప్రాజెక్టులు ఒక 10 వరకు ఇటీవల పార్లమెంట్ లో కూడా మంత్రిగా ఆగిపోయింది. నేను అనేది ఏంటంటే స్థూలంగా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేయాలి. అంతేగాని ఓ పక్కన సహకరించకుండా భూ కేటాయింపులు చేయకుండా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకని రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే సమగ్రంగా సమగ్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యం కాదు. ఆ యొక్క నినాదంతో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. మొన్న నరేంద్ర మోడీ గారు జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్ సమావేశంలో మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఒకటే, ఏ రకంగా అయితే 10 సంవత్సరాలు గత యూపీఏ 10 సంవత్సరాలు మొత్తం కరప్షన్ భరితం అయిపోయింది, అన్నిట్లోనూ స్కామ్లు చేశారు. వాళ్ళు చేశారు, మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు పర్టికులర్గా చెప్పేది కేంద్ర ప్రభుత్వ విజయాలు చెప్తారా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తారా? 2 ప్రత్యామ్నాయం ఏంటో. ఇప్పుడు ఒకటి సార్, నరేంద్ర మోడీ గారి విజయాలు,
అధికారం ఇస్తే ఏం చేయబోతున్నాం, మా మేనిఫెస్టో కమిటీ కూడా ఏర్పాటు చేశారు, రూపొందిస్తున్నారు, ఏం చేయబోతున్నాం. అలాగే ఈ గత ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు ఏ రకంగా 10 సంవత్సరాలు రావాల్సిన అభివృద్ధి జరగలేదు. సో ఇది ప్రజల ముందు పెడతాం, తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం కోరతాం. ఒకసారి మా నినాదం ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, వైసీపీకి ఇచ్చారు, ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వండి. మీరు గతంలో సోమవీర్రాజు గారు అధ్యక్షుడిగా ఉన్న టైంలో జనసేనతో పొత్తుకు సంబంధించిన ప్రకటన వచ్చిన సందర్భంలో చాలాసార్లు సోమవీర్రాజు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉందా భారతీయ జనతా పార్టీ? సో ముఖ్యమంత్రి అభ్యర్థిని గతంలో సోమవీర్రాజు గారు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ రాష్ట్ర శాఖ తరఫున వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఫైనల్ గా అది నిర్ణయం తీసుకోవాల్సింది జనసేన బీజేపీ నాయకత్వం, ఉమ్మడి నాయకత్వం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని ఎలక్షన్ ముందు ప్రకటిస్తారు ఏంటన్నది. సో ఆ యొక్క డిస్కషన్ లో ఫైనల్ ఎలక్షన్ ముందు వచ్చేసరికి ఆ యొక్క సమయం కోసం మనం వెయిట్ చేయాలి. అది రాష్ట్ర నాయకత్వం యొక్క ఆలోచన మాత్రం సోమవీర్రాజు గారు గతంలో చెప్పిన మాట వాస్తవమే. అప్పుడు అధ్యక్షుడిగా ఆయన చెప్పిన మాటని ఇప్పుడు రాష్ట్ర పార్టీ కూడా క్యారీ చేస్తుందా? అంతే కదా, రాష్ట్ర పార్టీ నిర్ణయంగానే ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. నేనేం కాదని దాన్ని. నేనేంటంటే ఫైనల్ గా డెసిషన్ అనేది ఇరు పార్టీ నాయకులు కూర్చొని మాకు కూడా పార్లమెంటరీ బోర్డు ఉంది, అలాగే జనసేన కూడా కమిటీ ఉంటుంది, కోర్ కమిటీ. వీళ్ళు ఇద్దరు కూర్చొని ఉభయపక్షం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఏ నిర్ణయం అయితే బాగుంటుంది, ఏ రకంగా వెళ్తే బాగుంటుంది నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. మరి మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులకు వెళ్ళిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి అని భారతీయ జనతా పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ముందు అనే ఒక చర్చ. అంటే ఈ రకరకాల ఊహాగానాలు ఉన్నాయండి. ఇప్పుడు అసలు ఇందాక నేను చెప్పినట్టు అసలు మేము టీడీపీతో డిస్కషన్ ఎప్పుడు పడ్డాం, అసలు పొత్తు కోసం ఎప్పుడు చర్చ చేసాం? ఆయనే పిలిచారని ప్రధానమైన మీడియా రాస్తున్నారు సార్, ఆయన పిలిచారు రమ్మని. సార్ ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను, గత సంవత్సరం అక్టోబర్లో లోకేష్ గారు వారి నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు అమిత్ షా గారిని కలిశారు. బయటకు వచ్చి ఏమన్నారు, అబ్బాయి నేనేం అడగలేదు టైము, అమిత్ షా గారు ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళాను కాబట్టి నేను నా ఇబ్బందులను చెప్పుకున్నాను, కుటుంబ చెప్పాను, ఓకే ఫైన్. ఆ తర్వాత మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్పారు కదా, పదే మమ్మల్ని అడిగారు, ఆ రోజు మాకు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి రమ్మని చెప్పాను. సో ఇది వాస్తవం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పలా, 10 రోజులు అయిపోయింది, ఎవరు చెప్పలేదు కాబట్టి నిజమేనని నమ్ముతాం కదా. కిషన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఓకే, ఇప్పుడు ఇంకా ఎవరు చెప్పలా, దెన్ బిలీవ్ చేయాలి కదా దాన్ని. బిలీవ్ చేసే వాళ్ళు బిలీవ్ చేయండి. బట్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే పై స్థాయిలో జరిగేది, ఎవరు అడిగారు ఎవరు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒకసారి అదే పేపరు మీరు పేపర్ కోట్ చేస్తున్నారో ఆ పేపర్లో జనవరి 7వ తారీఖు ఆదివారం పూట డాష్ పలుకులు అని చెప్పి ఒకటి రాస్తుంటారు. వీక్షకులు ఎవరైనా సరే వెళ్ళి చూడండి. దాంట్లో ఆయన ఏం రాశారంటే తెలుసా, టీడీపీ నాయకత్వం కేంద్ర పార్టీ నాయకత్వం యొక్క అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని రాశారు. మరి అప్పుడు ఆ రోజు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాను రాశారు, ఈ రోజు అమిత్ షా గారే ఫోన్ చేసి రమ్మన్నా, అంటే అప్పుడు అడిగారు ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా అనుకోవచ్చు కదా. అంటే బంతి ఆయన పిలిచి అడిగితే ఈయన డెసిషన్ తీసుకోవడం కోసం అంతర్బాధన పడుతున్నారు, తీసుకోవాలా వద్దా అనేది. ఏ డెసిషన్? బీజేపీతో వెళ్ళాలా లేదా అనేది. అసలు దేని గురించి వెళ్ళారో తెలియదు కదా సార్ ఎవరికి. అచ్చెన్నాయుడు గారికే తెలియకపోతే, రాష్ట్ర అధ్యక్షుడికే తెలియకపోతే ఎవరికి తెలుసు సార్? గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు, ఇదేం లేదు వచ్చే చర్చలో ఏం చేయమన్నారు ఆయన. మరి ఆయన సీనియర్ నాయకుడు కదా. సో వాళ్ళ పార్టీలో వాళ్ళకి స్పష్టం లేదు ఈయన ఎందుకోసం వెళ్ళారు. ఇలా గతంలో కూడా వెళ్ళారు, జూన్ 2023లో కూడా వెళ్ళారు, ఈ రోజు వరకు తెలియదు. అప్పుడు కూడా అన్నారు పొత్తు అయిపోయింది, తెలంగాణలో సీట్లు పంపకాలు అయిపోయినాయి, మొత్తం అన్ని నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. మరి అప్పుడు పొత్తు ఏం లేదు కదా, అప్పుడు వెళ్ళింది కేవలం జనసేనతో మాత్రమే కదా సార్. సో ఇదేంటంటే రకరకాల మైండ్ గేమ్స్ ఆడుతుంటారు, రకరకాలు చేస్తుంటారు. ఏదైనా సరే కలిసిన మాట వాస్తవం. ఆ యొక్క స్పష్టత ఏంటి అనేది రానున్న రోజుల్లో ఎందుకోసం వస్తాయని చెప్పి ఎందుకోసం అన్నట్టు కూడా తెలియజేస్తారట. అమిత్ షా గారు కూడా గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో కూడా మాట అన్నారు. సో అదేదో దేని గురించి అన్నారో స్పష్టత వస్తుంది రానున్న రోజుల్లో. బట్ అంతవరకు మా రాజకీయ కార్యాచరణ ఆపేసుకుని కూర్చునే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లేదు. మేము ప్రజల్లో అయితే విస్తృతంగా వెళ్తాం, మోడీ గారి యొక్క సందేశాన్ని వారి లేఖని ప్రతి కుటుంబానికి అందజేస్తాం. వైఎన్ఆర్ సో కేంద్ర నాయకత్వం పిలిచింది అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తున్న వార్త అయితే, ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తోంది పురంధేశ్వరి గారు టీడీపీ స్పాన్సర్డ్ అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీకి అని. ఇది వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొన్ని రాజకీయ పక్షాలు రాజకీయ పక్షాలు వాళ్ళు చూసుకోకుండా ఎదురు పార్టీని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఇప్పుడు మా రాష్ట్ర గతంలో కన్నా గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే, సోమవీర్రాజు గారు ఉన్నప్పుడు ఇలాగే, పురంధేశ్వరి గారు ఉన్నప్పుడు ఇలాగే. సో మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని వారికి ఉన్నటువంటి అర్ధ అంగ బలాలతో, అది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, బలాలతో భారతీయ జనతా పార్టీ మొరేల్ని దెబ్బతీయాలి, మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలి అనే కుట్ర మాత్రమే కనపడుతుంది తప్పితే ఎక్కడ ఎదిగిపోతే వాళ్ళ పునాదులు విచ్ఛిన్నం అయిపోతాయి, పునాదులు కదిలిపోతాయి అనే భయంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప దాన్ని సత్యదూరం.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ పార్టీ నుంచి వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? ఏ పార్టీ నుంచి వచ్చారండి? పుట్టి పెరిగింది కాంగ్రెస్ లో, మంత్రి అయింది కాంగ్రెస్ లో. మరి ఏంటి ఆయన టీడీపీ అంటే ఈ రోజు కూడా కాంగ్రెస్ కే పనిచేస్తున్నారని టీడీపీ పక్షాలు ఏదైతే, ఒకవేళ టీడీపీ పక్షాలు మీరు ఆరోపిస్తున్నారని అనే పక్షంలో అయితే మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంది కాంగ్రెస్ కోసం, టీడీపీ కోసం కాదు అని చెప్పే ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంది కాంగ్రెస్ కోసం, వైఎస్ఆర్పీ కోసం కాదు అని చెప్పే ధైర్యం ఉందా? ఇలాగ వారికి ఉన్నటువంటి అర్ధ అంగ బలాలతో ఎదుటి పార్టీ యొక్క మనోస్థైర్యాన్ని ఒక రాజకీయ ఎత్తుగడగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అయినారు. సో ఇప్పుడు ఫైనల్ గా మీ స్ట్రెంగ్త్ ఇన్ కేస్ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ ఏంటి? ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన కేపబిలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది ఇప్పుడు అంటే? సార్ ఇప్పుడు ఎన్ని స్థానాలు ఏంటి అనేది జనసేనతో మాకు పొత్తుంది. ఆ జనసేనతో భారతీయ జనతా పార్టీ ఎవరికి అర్థం కావట్లేదు జనసేనతో మీ పొత్తు ఏంటో అసలు. కాదు, వాళ్ళు టీడీపీ పొత్తుకు సంబంధించి చర్చలు రోజు చూస్తున్నాం, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆ సర్దుబాటు రావట్లేదు అని గొడవ. మీరు వాళ్ళతో పొత్తులో ఉన్నారు, మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు. మీరిద్దరు కూర్చొని మేనిఫెస్టో గురించి చర్చించడం కనపడదు, మీరు ఇద్దరు కూర్చొని సీట్ల సర్దుబాటు గురించి చర్చించడం కనపడదు. పొత్తు అంటున్నారు, ఎలా? ఇంకెన్ని రోజులు చెప్తారు ఇట్లా ఎన్నికల దగ్గరికి వస్తుంటే? ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది అన్నారు. నేనేం దాన్ని కాదన్ను, డినై చేయను. దానికి నేపథ్యం కూడా ఉంది. ఎట్లా? జనవరి 16, 2020 పొత్తు గురించి కుదుర్చుకొని మేము సమదూరం పాటిస్తూ ముందుకు వెళ్తానంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వన్ సైడ్ లవ్ స్టోరీ అని చెప్పి కుప్పం వేదిక ప్రతిపాదన పెట్టి నిదానంగా మా యొక్క మిత్రపక్షం జనసేనని ఆయన వైపు లాక్కునే ప్రయత్నం చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. కొంతవరకు ఏంటి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే నేను కొంతవరకు ఎందుకని అది కూడా చెప్తాను. సెప్టెంబర్ 13, 2023 సెంట్రల్ జైలు ప్రకటన చేసి ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను, ఎందుకు టీడీపీతో వెళ్ళవలసి వస్తుందో కూడా నేను వివరిస్తాను, భారతీయ జనతా పార్టీ నాయకత్వం వివరించి చెప్తానని చెప్పి అన్నారు. అయితే ఇటీవల వారు గణతంత్ర దినోత్సవం రోజు తెలుగుదేశం పార్టీ మిత్రధర్మాన్ని పాటించట్లేదు, నేను వారు ఏదైతే ప్రకటించుకుంటే నేను కూడా RRR ప్రకటిస్తున్నాను, అలాగే లోకేష్ గారి వ్యాఖ్యల మీద కూడా వారు చెప్పడం జరిగింది. సో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాదన ఏంటంటే వీరిద్దరి మధ్య సయోధ్య లేదు, అందుకని వారు ఓపెన్ గా చెప్పారు కాబట్టి సయోధ్య లేదు, రాను రోజుల్లో ఏదో జరుగుతుందనే ఆలోచన కూడా ఉంది. సో అందుకని నేను వెళ్తున్నారని చెప్పేసి అన్నాను. సో మేము జనసేనతో వెళ్తున్నాం అన్నది 4 ఏళ్ల క్రితమే తీసుకున్నటువంటి నిర్ణయం, మా కేంద్ర నాయకత్వం చెప్పిన నిర్ణయం. ఒకవేళ జనసేనతో వెళ్ళట్లేదో వెళ్తున్నాము నిర్ణయం ఫైనల్గా వచ్చేంత వరకు మా కేంద్ర నాయకులు మాకు చెప్పేంత వరకు మేము ఈ రోజు వరకు జనసేనలో టెక్నికల్ గా పొత్తులోనే ఉన్నాం. ఎందుకంటే ఆ జనసేన పవన్ కళ్యాణ్ మాట ఒకవేళ కాదనుకోండి, పవన్ కళ్యాణ్ చెప్పిన ఎన్డీఏలో భాగస్వామి కాదన్నారు అనుకోండి, అయిపోయింది మ్యాటర్ అక్కడితో క్లోజ్. కానీ వారు నేను వెళ్ళి మాట్లాడుతా అన్నారు కాబట్టి ఈ రోజు వరకు జనసేనలో పొత్తులో ఉన్నాము అన్నది కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా రాష్ట్ర నాయకత్వం చెప్పిన విషయం. అందుకని మేము ఆ మాట 1-2 సార్లు చెప్తున్నాం. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇదేంటి అలా జరుగుతున్నా అనుకుంటాకి నేనేం కాదన్నాం. కాకపోతే మాకున్నటువంటి పరిధులు ఎన్డీఏలో ఆయన భాగస్వామి అంటున్నారు, మాట్లాడాలంటున్నారు. ఆ యొక్క ఫైనల్ పాయింట్ వచ్చేంత వరకు మేము మా అంతగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎప్పుడు ఏ మిత్రపక్షాన్ని తనుగ్గా తాను వెళ్ళిపోమనలేదు. మీరు తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది, 2 సార్లు వెళ్ళింది. వెళ్ళి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ బురదజల్లు వెళ్ళారు కానీ బీజేపీ ఎప్పుడు టీడీపీని వెళ్ళిపోమనలేదే, లేదా పక్క రాష్ట్రంలో అకాలీదళ్ కావచ్చు వెళ్ళిపోమనలేదే. వాళ్ళకి వెళ్ళిపోయారు. మా యొక్క దశాబ్ద కాల చరిత్రలో మిత్రపక్షం ఎప్పుడు వెళ్ళమనలేదు. అందుకని ఆ యొక్క సిద్ధాంతం, ఆ యొక్క విధానం మాకు ఉంది కాబట్టి మేము జనసేనని గతంలో జనసేన వచ్చి వాళ్ళే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మేమేమి వెళ్ళమంటలేదు, వాళ్ళు ఉన్నారంటున్నారు, ఉన్నాం మనం కలిసి ప్రయాణం చేద్దాం అన్నాం. ఫైనల్ గా డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయం కోసం అయితే మనం బీజేపీ టీడీపీ కలిసి పని చేయట్లేదు అనుకోండి, బీజేపీ టీడీపీ కలిసే పరిస్థితి లేదు అనుకోండి, సేక్ ఆఫ్ డిస్కషన్. అప్పుడు జనసేన మీరు కలిసి పనిచేయడం ఎట్లా సాధ్యం అవుద్ది? ఎందుకు సాధ్యం కదండి? ఆయనేమో వాళ్ళతోటి కలిసి సీట్లు సర్దుబాటు చేసుకుంటారు, ఆయన వాళ్ళతో ఉన్నారు కదా. అచ్చా, ఆయన టీడీపీతో ఉంటే అంటారా? ఉన్నారు కదా. డౌట్ ఉందా మీకు ఏమైనా టీడీపీ నుంచి బయటకు వస్తారని? సార్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అన్నారు. ఇఫ్స్ బట్స్ ఉన్నాయి ఇంకా ఉండొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు మిత్రధర్మం పాటించట్లేదని. వారికైతే కొత్త మిత్రధర్మం పాటించారు. ఆ తర్వాత మళ్ళీ బొకేలు ఇచ్చారు. నిన్న కూడా ప్రకటించారంటారు కదా 6 ఎమ్మెల్యేలు. నేను వాస్తవం ఏదో చెక్ చేయలేదు కానీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రకటించేశారు కదా. మరి అది మిత్రధర్మం ప్రకారం. ఇప్పుడు మిత్రధర్మం అంటే 2 కలిసి ఇద్దరు పార్టీలకి అధినేతలు కలిసి రిలీజ్ చేయాలి. వాళ్ళ మటుకు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ మటుకు వీళ్ళు చెప్తున్నారు. ఆ కన్ఫ్యూజన్ వాతావరణం అక్కడ కూడా ఉంది. అయితే లేటెస్ట్ గా పొత్తు కుదుర్చుకుని అంటున్నటువంటి జనసేన టీడీపీ మధ్య కూడా ఒక వీక్షకులు ఎవరైనా చూడండి, ఎందుకంటే నేను చెప్తుంది అబద్ధం అని నిజమో. ఆ యొక్క లేటెస్ట్ గా పొత్తు కుదిరిన పార్టీల మధ్య కూడా అంత సయోధ్య అయితే కనపట్లేదు. సో బ్రేక్ అవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీస్ కూడా కనపడుతున్నాయి. అయితే ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం. అయితే ఉండొచ్చు. మీరు అడిగారు కాబట్టి పొత్తు విషయం ఏంటి అంటే నేను
దేర్ లాస్ ఆఫ్ ఈస్టర్న్ బర్డ్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాకి. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీతో మా పొత్తు ఎప్పుడు కుదిరింది సార్? ఒక సందర్భంలో పొత్తు అక్కర్లేదని ఇండివిజువల్ గా ఫైల్ చేసామన్నారు. నేను ఉన్నాను అప్పుడు పార్టీలో, నన్ను నామినేషన్ రెడీ చేయమని. నేను అప్పుడే జనవరి 2014లో పార్టీలోకి వచ్చాను. లేదు నేను పోటీ చేయను, మీరు ఎవరన్నా చేయండి, నామినేషన్ ఫైల్ మీరు పోటీ మీకు మద్దతు ఇస్తాను, మా భారతీయ జనతా పార్టీ నాయకులను వాళ్ళందరూ మొత్తం ఫైల్ రెడీ చేసుకుని సబ్మిట్ చేయడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ అలా కాదు, ఆగండి అన్నాడు. సో నేనేది ఏంటంటే ఏదన్నా సరే అవ్వచ్చు లాస్ట్ మినిట్ కి. సో భారతీయ జనతా పార్టీ పర్సెప్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్యలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇటు వచ్చి చేరుతుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అక్కడే ఉంటుందా? భారతీయ జనతా పార్టీ అక్కడే ఉంటే జనసేన ఇక్కడి నుంచి వచ్చి అక్కడే చేరుతుందా, జనసేన ఇక్కడే ఉంటుందా? ఎవరో ఒకరికి విడాకులు ఇవ్వాలిగా జనసేన. అయితే టీడీపీకి ఇవ్వాలి, లేకపోతే బీజేపీకి ఇవ్వాలి, లేకపోతే ముగ్గురు కలిసి పనిచేయాలి. అది ఏం జరుగుతుంది? ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ లైన్ ఏంటి? పిక్చర్ అవి బాకీ నేను అదే అంటున్నాను, స్టార్టింగ్ చెప్పింది అదే. పొత్తులు ఎత్తులు అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎలక్షన్ ముందే తీసుకోవాలి, ఆబ్వియస్ గా నామినేషన్ కి ముందే తీసుకోవాలి. మీకు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 2014లో మీరు టీడీపీతో పొత్తు కుదిరిసినాక నాకు కూడా మాకు 25 అన్నారు, ఫైనల్ గా 15 అన్నారు, తర్వాత 13 అన్నారు. 3 స్థానాల్లో టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చి, ఇది బీజేపీ కేటాయించేసిన 3 స్థానాల్లో టీడీపీ బీఫామ్ కూడా ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళాం. అది ప్రకాష్ నేనేదేంటంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బిఫోర్ ఎలక్షన్, బట్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ టిల్ ద టైమ్ టు హ్యాపెన్. అంటే ఆ యొక్క సమయం కోసం పొత్తులు ఎలా ఉంటాయని ఆలోచన మేము పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మా జేపీ నడ్డా గారి జాతీయ నాయకత్వం కింద సంవత్సరం స్పష్టంగా చెప్పారు, పొత్తులు ఎత్తుల గురించి మీరు ఏమాత్రం ఆలోచన చేయొద్దు. కేవలం మొత్తం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గడప గడపకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలియజేయండి. అన్ని పోటింగ్ బూత్ బలోపేతం. పొత్తుల కోసం వెయిట్ చేయకండి సార్. ఉన్న పొత్తు ఉందా లేదా తెలియని పరిస్థితి ఉంది. అది నేను అంటున్నా. ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే మేమైతే రాజకీయ కార్యక్షేత్రం అయితే ఎక్కడ ఆపేది లేదు, తగ్గేది లేదు. మేము అన్ని పోలింగ్ బూత్ల్లో 46,163 పోలింగ్ బూత్లు మేము పనిచేస్తాం వితౌట్ జనసేన. ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో భారతీయ జనసంఘ నుంచి ఇప్పటి వరకు మేము దేశంలోని అన్ని పోలింగ్ బూత్ లో బలోపేతం అవుతాం. మేము బలోపేతం అవుతున్నామంటే పక్క పార్టీని తక్కువ చేసినట్టు కాదు, అన్ని పార్టీలు మా మిత్రపక్షం కూడా బలోపేతం అవుతుంది. అయినప్పుడు మా బలం 2 కలిపి ప్లస్ అవుతుంది. అంతేగాని మేము పనిచేయటం మానేసి వాళ్ళు చేస్తే చాలా వికాన్ పిగ్గీ బ్యాక్ అందా. ఇప్పుడు పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు అయ్యారు. అధ్యక్షురాలు అయిన తర్వాత ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, కలవడం జరిగిందా? ఫోన్లో అయితే మాట్లాడారని చెప్పారు, నాకు కలవటం అయితే జరగలేదు. ఒక్కసారి కూడా కలవలే. మీ పార్ట్నర్ పార్టీ కొత్త పార్ట్నర్తో రోజు వాళ్ళు సంక్రాంతికి, దసరాకి, ఇదేంటి కనుమకి అన్నిటికీ కలిసి చేస్తున్నారు, భోగికి, వీటన్నిటికీ. మీ సీనియర్ పార్ట్నరు 4 ఏళ్ళుగా పవర్లో ఉన్న పార్ట్నర్షిప్లో కలిసి పనిచేస్తున్నారు మీరు. సో ఒక్క అధ్యక్షురాలు, ఇంకో అధ్యక్షుడు కనీసం రాష్ట్రంలో ఒక్కసారి కలిసే పరిస్థితి కూడా లేకపోతే ఇంకెక్కడ పొత్తు, ఇంకేదో పైకేదో మీడియా ముందు చెప్పుకోవడానికి తప్ప. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి, నేనేమో దాన్ని డినై చేయను. అందుకనే మేము అన్ని పోలింగ్ బూత్లు రెడీ అవుతున్నాం. ఇప్పుడు పొత్తు ఉందా లేదా అని ఫైనల్గా చెప్పేది కేంద్ర పార్లమెంట్ బోర్డు సార్. కాకపోతే ఆ యొక్క నిర్ణయం కోసం మా రాజకీయ కార్యక్షేత్రం అయితే ఆపుకోం. మేము 4-5 సంవత్సరాలుగా జనసేనతో పొత్తులో ఉన్న మాట వాస్తవమే. గత 4 సంవత్సరాల్లో కొన్ని కార్యక్రమాలు కలిసి పనిచేసి చాలా కార్యక్రమాల్లో విడిగానే జరిగినాయి. స్థానిక ఎన్నికల్లో కూడా వారు మాతో తక్కువ, టీడీపీతో ఎక్కువ ట్రావెల్ చేసిన వాస్తవం కూడా, అది కూడా వాస్తవమే, బహిర్గత నగ్న సత్యం కూడా అది. మేము ఒక రాజకీయ పార్టీగా అన్ని పోలింగ్ బూతుల్లో, అన్ని అసెంబ్లీలో పనిచేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ వెళ్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము చూసాం, మేమే ఒంటరిగా చేసుకుంటూ వెళ్ళాం, ఈ రోజు కూడా వెళ్తాం. సో పొత్తుల విషయం ఏ పార్టీ ఏంటి అన్నది ఉంటే ఓకే, ఉండకపోయినా ఇంకా ఓకే. అది కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. నా స్థాయిలో నేను చెప్పేది కాదు, కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. కానీ ఒక పార్టీగా మొన్న ఆశావాహుల లిస్టు కూడా తీసుకున్నాం. ఈ 200 స్థానాలు 175 + 25 200 స్థానాలకి సుమారుగా 3,000 వరకు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి కొన్ని దరఖాస్తులు చాలా మంది ఉన్నారు పోటీ చేయటానికి. సో మేము పలానా పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం, పలానా పార్టీ కోసం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు, అలాగే ఏ పార్టీకి లేదు. ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ అన్ని స్థానాల్లో, అన్ని పోలింగ్ బూతుల్లో బలోపేతం ముందుకెళ్లాలనే పార్టీ పెడతారు కానీ, పార్టీ పనిచేస్తారు కానీ, అంతేగాని వాళ్ళు వస్తేనే మేము చేస్తాం, ఈ రోజు మేము వాళ్ళు వస్తేనే మేము అడుగేస్తాం అన్న పరిస్థితి లేదు. మీరు అంటే జనసేన గురించి మాట్లాడుతున్నట్టుంది. ఏ పార్టీ అయినా సరే, జనసేనతో ఈ రోజు వరకు మేము పొత్తులో ఉన్నాం, అంత మాత్రం చేత మా పార్టీ పనులన్నీ మానేసేందుకు జనసేన వారి మీద ఆధారపడి ఉండదు. అలాగే జనసేన వారు పొత్తులో వారు పని మానేసి బీజేపీ మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. ఏ పార్టీ అయినా కావచ్చు. ఏ పార్టీలో మాకు ఎన్డీఏలో
36 మిత్రపక్షాలు ఉన్నాయండి. ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉందండి. మేము నియోజకవర్గాలు ఏది వదిలేసుకోం కదా. మా మిత్రపక్షంకి ఇచ్చిన నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. ఏ రాష్ట్రంలో అది ధర్మం, ఏ పార్టీ అని ధర్మం. అలాగే మేము మా పని చేసుకుంటూ వెళ్తున్నాం. పొత్తులు ఎత్తులు అనేది ఫైనల్ గా కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది సార్. సో ఎప్పుడు డెడ్ లైన్ పెట్టుకుందామా? ఎప్పుడు వరకు? తప్పనిసరిగా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అవడానికి లేదు. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, మా కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.